హలో గైస్, ఏం చేస్తున్నావు నువ్వు? ఈమెకేంటి ఈమె చూడు. అదే కొత్తగా ఉంటది, తెలియదంట. అది ఫస్ట్ కర్రీస్ ఏంటి? కర్రీస్ ఏముంది, మటన్ కర్రీ ఇంకా చికెన్ ఫ్రై. అది అందరు తెలిసిందే కాబట్టి పెద్దగా చెప్పాల్సిన మిస్టర్ గఫర్ గారు లంచ్ కి పిలిచారు. లంచ్ కి పిలిచి మా ఆయనతో వంట చేపిస్తున్నా. ఎడిటింగ్ నేనే. జీ జీ కుకింగ్ ఏంటో నేర్చుకో జీ. ఎప్పుడు తెచ్చారా? అప్పుడు అయిపోతారా? అబ్బా ఎంత నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంది చూడు. నువ్వు చేసుకోరా? ఉప్పు సక్కగేరు, కారం సక్కగేరు, ఎవరి గురించిరా? ఉప్పు సక్కగేరు మా గురించే కదా. మా గురించి చెప్పినారా? అంతే. ఉప్పు ఎత్తారా చక్కగా? అందుకని నిజం. ఈ మధ్య అసలు ఈయన కోపం ఎక్కువ అవుతుందని ఉప్పు తక్కువ వేస్తున్నా. ఇంకా ఉన్నాయి చిన్న చిన్న పనులు చేసేవి. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆ రూమ్ లో బెడ్రూమ్ లో కబోర్డ్ మొత్తం మార్చేయాలి. అదే అనుకుంటున్నాం. ఈయన ఈ హ్యాండ్ పవర్ ఈయన మేము నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఏమైనా స్టార్ట్ చేద్దామా అని కదా శ్రీకర్? ఆల్రెడీ చేసి పోకవాడు. అది నువ్వు చేయలేవు కదా. లేదురా నీ హ్యాండ్ లో అనిముత్య హ్యాండ్స్ అది కర్రీ సొసైటీలోనే ఇలా ఇక్కడ కర్రీస్ అవైలబుల్ అనగానే ఎవరైతే వండుకోలేదో శ్రీకర్ మన జనప్రియాల పెట్టమంటారు. మళ్ళీ సెపరేట్ గా నాకు తెలిసి ఇది కమోడ్ చేపించారు, అది పెట్టించారు. ఇంకా అది బటన్ ప్రెసింగ్ ఎవరైనా ఒకటే కాబట్టి. బట్ అది నైస్ అది కదా. కొంచెం అది ఆన్ అవుతుందా? ఓ ఈ లైట్ ఆఫ్ ఓ అది తిరుగుతుంది. ఫ్యానా? హలో, ఇది సెకండ్ అవార్డ్ లో వెళ్ళి తీసుకున్నాం. ప్రపోజల్ 10 ఇప్పుడు అదే ఖర్చుగా తీసుకుంటే 20,000 25,000 ఇస్తాను. రైస్ బాగా వచ్చిందిరా. ఇప్పుడు మటన్ ఓకే బాగుందా? మటన్ అలా కలిపి అలా పప్ప రెస్టారెంట్ పోయి ఏం చేస్తున్నావు? మేము వంట చేస్తుంటే ఇది చూస్తుంది దొంగది. మామ పెట్టిండా? అమ్మో